ఇది పెళ్లి చీర తీసుకున్న రోజే ఇల్లు పునాదులతో సహా కదిలింది. ముహూర్తం కోసం తీసుకున్న చీర అపశకునంలా కాలింది. దీన్ని బట్టి ఏమిటనే తెలుస్తుంది? పెళ్లి కూతురికి ఈ ఇంటికి పొత్తు కుదరదని తెలుస్తోంది. తను ఇంటికి కోడలుగా వచ్చిందంటే ఈ ఇంట్లో అన్ని అశుభ కార్యాలే జరుగుతాయని తెలుస్తోంది. ఈ విషయంలోకి గంగం లాగుతావెందుకు? తన కోసం కొన్న చీరేగా కాలింది. చెప్పాలంటే తన చేతులతో తీసుకెళ్లి పెట్టిన చీరేగా కాలింది. అంటే తప్పు తనదేగా. ఏమిటనే కాదంటున్నావు? పూజ రూమ్ లో చీరని పెట్టమన్న వాణ్ణి నేను. అదొదలే. అవును, ఈ రోజు పూజ రూమ్ లో దీపం వెలిగించింది ఎవరు? నువ్వే కదా? ఆ విధంగా చూస్తే నీ తప్పు కూడా ఉంది కదా. ఓ అన్నయ్య, నువ్వు సంబంధం లేకుండా మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకు. తను మన ఇంటికి తగిన కోడలయ్యుంటే నిప్పు పడినా కూడా చీర కాలుండకూడదుగా. కానీ ఆ విధంగా ఏం జరగలేదే. అంటే ఈ ఇంటికి కోడలుగా వచ్చే అర్హత తనకి లేదనేగా అర్థం. అందరూ ఒక్కటై ఆ పిల్ల మనసులో లేనిపోయిన ఆశలు రేపి ఇప్పుడు అనుకోకుండా జరిగిన విషయానికి ఆ పిల్లని తప్పు పట్టడం న్యాయం కాదు దేవి. మంజు అక్క, న్యాయం కాదని ఎలా అంటారు? మా బావుకున్నది ఒకే ఒక బిడ్డ. నా మేనలుడి జీవితం బాగా ఉండాలి. అదృష్టం లేని ఈ పిల్లని పెళ్లి చేసుకొని అతను జీవితాంత కష్టపడాలా? ఏంటి పెద్ద అదృష్టం గురించి మాట్లాడుతున్నావు? అరుణ్కి రమ్యనివ్వాలనుకున్నప్పుడు తను లేచిపోయింది. నీ కూతుర్నివ్వాలనుకుంటే తను పిచ్చిదైంది. ఇప్పుడేంటి? గంగకు ఉన్న చీరగా కాలిపోయింది. గంగకేమీ కాలేదు కదా. మీ పిల్లలందరి అదృష్టం కన్నా గంగ అదృష్టం బాగానే ఉంది. అవును, నువ్వు ఏ రోజు మా వైపు మాట్లాడావు? గంగా గంగా అంటూ తన్నేగా నెత్తికెక్కించుకుంటున్నావు. న్యాయం ఎటువైపు ఉంటుందో అటువైపే నేను మాట్లాడతా. అన్నయ్య, ఇందులో న్యాయం గీయం అంటూ ఏం అక్కర్లేదు. ఎప్పుడు దేనికని కొనిపెట్టిన చీర కాలి బూడిదయిందో ఆ తర్వాత దీన్ని అల్లుడికిచ్చి పెళ్లి చేయాల్సిన అవసరమే లేదు. అవును బావా, కళ్ళ ముందు ఇలాంటి అపశకనం జరిగిన తర్వాత దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే ఈ పెళ్లిని ఆపండి. ఎవరు చెప్పినా ఈ పెళ్లి ఆపే ప్రసక్తే లేదు. గంగే ఈ ఇంటికి కోడలు. అలా అని మీ ఫీలింగ్స్ ని నిర్లక్ష్యం చేయను. ఈ విషయం ఎందువల్ల జరిగిందో తెలుసుకోవడానికి ఇప్పుడే వీరభద్రం గారికి ఫోన్ చేసి రమ్మంటాను. ఆయన వస్తే నిజమేమిటో తెలిసిపోతుంది. సరే సరే, ఈ విషయం గురించే మాట్లాడుతూ ఉండకుండా వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి, పోండి. రామా, ఏంటి నన్ను ఆలోచిస్తున్నారు? చీర కాలటం గంగ యొక్క దురదృష్టం అని చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దామని చూస్తే తను తప్పించుకుందిరా. ఎలాగూ మామయ్య రేపు వీరభద్రాన్ని రమ్మన్నారు కదా. గంగ చేతిలో శూలరేఖ ఉందని చెప్పింది తనే కదరా. వాడు గంగకి విరుద్ధంగా మాట్లాడతాడా? వాడు మాట్లాడ్డు. గంగ ఈ ఇంటికి కోడలుగా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయిరా. నాన్న, మీరు దాని గురించి ఆలోచించి స్ట్రెయిన్ అయిపోకండి. మీరు సరే అని చెప్పండి, దాని కథ తెల్లారేలోగా ముగించేద్దాం. దాన్ని చంపటం పెద్ద విషయమేమి కాదురా, కానీ సందేహం వస్తుందిరా. సందేహం వస్తే ఎవరి మీద వస్తుంది? ఆ దెయ్యం మీదే కదా వస్తుంది. ఆ దెయ్యాన్ని వీరభద్రం బంధించేశాడు కదా. నానా, అతను బంధించడం గిందించడం వదిలేయండి. ఈ రోజు ఇల్లు షేక్ అవడానికి ఆ దెయ్యమే కారణమేమోనని మావయ్యకే సందేహం వచ్చింది కదా.
ఈ ఇంట్లో పెళ్లి కూతుళ్ళని దెయ్యం వదలదనే కాన్సెప్ట్ అందరికీ తెలిసిన విషయమే కదా. గంగని మనం ఇప్పుడు ఏం చేసినా వాళ్ళందరూ దెయ్యమే చేసిందంటారు. నానా, గంగని లేపేద్దాం నానా. నువ్వు చెప్పేది కూడా కరెక్టేరా. దాన్ని వదిలేసి బాధపడుతూ కూర్చోటం కన్నా ఒకేసారి ఫినిష్ చేయటమే కరెక్ట్. దాన్ని లేపేద్దాంరా. ఆ, ఓకే అన్నారు కదా, అందరినీ పడుకోనివ్వండి, మన పని మొదలు పెడదాం. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. అయోమయంలో ఉన్న నాకు మంచి దారి చూపించావురా. అంతా దేవుడి దయ. రా, వెళదాం. కొట్టానంటారా? నానా, ఏంట్రా? మావయ్య నిద్రపోయారు. వీడు కూడా నిద్రపోయాడు. పదండి, మిగతా వాళ్ళు కూడా నిద్రపోయారేమో చూద్దాం. రేయ్, ఈ ఇంట్లో గుడ్ల గోపులు తండ్రి కొడుకులేరా. వీళ్ళే నిద్రపోయారంటే మిగతా వాళ్ళంతా నిద్రపోయినట్టే. పద, పని ప్రారంభిద్దాం. ఆ, పదండి. మన ప్లాన్కి తగినట్టుగా ఇది బయటే నిల్చొని ఉందిరా. మనకి రిస్క్ తక్కువేనా? ఆ, రండి వెళ్దాం. ఉండు. మా గంగ, నేను ఫోన్ చేశాను, నువ్వు వెళ్ళి పడుకో. మరి మీరు? నేను కొంచెం లెక్కలు చూసుకోవాలి. సరే నాన్న. ఏంటి నాన్నా, నందీశ్వరుడిలాగా అడ్డంగా కూర్చున్నాడు? వీడు కూర్చోవడం చూస్తుంటే వీడు గుడ్ల గోబులకే గుడ్ల గోబులా ఉన్నాడే. వీడిక్కడ ఉండగా మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది?